ఒక యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని కథ రూపంలో మేము ముందుకు తీసుకొని వచ్చాం. మీకు నచ్చుతుందని అనుకుంటూ ఇక కథలోకి వెళదాం. ధర్మవర గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా, హడావుడిగా ఉంటారు. ఎందుకంటే ఆ ఊరి పెద్దలైన శివారెడ్డి కొడుకు వీరారెడ్డికి, మనోహర్ రెడ్డి కూతురు విజయారెడ్డికి నిశ్చయ తాంబూలాలు జరుగుతూ ఉంటాయి. ఊరంతా ఆ వేడుకలలో ఉన్నారు. ఊరి పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులు తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్లి వచ్చే మాఘమాసంలో నిర్ణయిస్తారు. తాంబూలాలు అయిన తరువాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మనోహర్ రెడ్డి వర్గంలో ఒకడు, తాంబూలాలకే మా రెడ్డి గారు ఇన్ని ఐటెమ్స్ చేయించి పెట్టారంటే దీని తల్లి ఇక పెళ్లికి అటు ప్లేట్లోనూ ఇటు ప్లేట్లోనూ ఖాళీ లేకుండా పెడతాడేమో అంటే అందరూ నవ్వుతారు. శివారెడ్డి వర్గంలో ఒకడు, అందుకే ఇప్పటి నుండి కాస్త డైట్ చెయ్యి. ఆ రోజు ఉదయం మీ రెడ్డి గారింట్లో పెళ్లి భోజనం తింటే రాత్రి మా రెడ్డి గారింట్లో భోజనం తినాలి కదా అంటారు. అందరూ మళ్ళీ నవ్వుతారు. ఉదయాన్నే వీరారెడ్డికి విజయ ఫోన్ చేసి, ఏమండి ఏం చేస్తున్నారు అంటే, వీరారెడ్డి ఎప్పుడో లేచి పూజ చేసి టిఫిన్ చేసి ఇప్పుడే ఊరు ముందల ఉన్న చేనుకి పాలేర్లతో కలిసి వెళ్ళి మందు కొట్టి రావాలి అని అంటే విజయ, సరే సాయంత్రం కలుద్దామా అంటే వీరారెడ్డి, మందుదేముంది ఒక గంటలో కొట్టేస్తా, వచ్చిన తర్వాత బయటికి వెళ్దామా ఏదన్నా రెస్టారెంట్కి, లంచ్కి అని అంటాడు. విజయ, ఏం వద్దు సాయంత్రం కలవండి చాలు అంటే వీరారెడ్డి సరే అని కాల్ కట్ చేస్తాడు. అదే రోజు రాత్రి ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వీరారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తాగుతూ తింటూ ఉంటారు. అందులో ఒకడు, బావా నువ్వు పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవుతున్నావు కంగ్రాట్స్ అంటాడు. అంటే మరొకడు, అవును బావా నువ్విస్తున్న ఈ బ్యాచలర్ పార్టీ సూపరో సూపరు అంటాడు. ఇంకొకడు, అన్నా ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఉన్న ఊర్లో అమ్మాయినే చేసుకుంటున్నావు అనగానే వీరారెడ్డికి విజయ నుండి ఫోనొస్తుంది. ఎత్తి హలో అనగానే విజయ, ఎక్కడున్నారు అంటే వీరారెడ్డి, మన ఊర్లో ఉన్న రెస్టారెంట్లో ఫ్రెండ్స్ వచ్చారు పార్టీ ఇస్తున్నా అంటే విజయ, సరే ఎక్కువసేపు అక్కడ ఉండకుండా త్వరగా పూర్తి చేసుకొని సేఫ్‌గా వెళ్ళండి అంటే వీరారెడ్డి సరే అని కాల్ కట్ చేస్తాడు. ఒకడు, ఎవరన్నా అంటే వీరారెడ్డి, మీ వదినరా, మీరు త్వరగా కంప్లీట్ చేస్తే ఇంటికి వెళ్ళాలి. మరొకడు, నువ్వు కూడా కూర్చొని 3 పెగ్గులేస్తే కంప్లీట్ అవుద్ది అని బలవంతంగా వీరారెడ్డికి పట్టిస్తారు. సమయం రాత్రి 11:30 ఆ టైంలో వీరారెడ్డి బైక్ మీద విజయ వాళ్ళ ఇంటి దగ్గర దిగి గోడ దూకి పైకి ఎక్కి అక్కడ నుండి చిన్నగా మెట్ల కింద ఉన్న విజయ గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. విజయ ఫోన్ చూసుకుంటూ ఇంకా పడుకోకపోవడంతో లేచి డోర్ ఓపెన్ చేసి వీరారెడ్డిని చూసి షాక్ అవుతుంది. కంగారుగా విజయ, ఏంటండి ఈ టైంలో ఇలా వచ్చారు? మీరు ఇలా రావటం ఎవరూ చూడలేదు గదా అంటే వీరారెడ్డి, నువ్వేగా సాయంత్రం ఫ్రీగా ఉంటే కలుద్దామన్నావు. ఇప్పటికి ఫ్రీ అయ్యే ఇదిగో వచ్చా అని తూలి విజయ మీద పడతాడు. విజయ తనని పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి, నేను సాయంత్రం ఏ 6 గంటలకో, 7 గంటలకో కలుద్దామన్నాను. కానీ ఇలా అర్ధరాత్రి కాదు. పైగా మీరు ఇలా తాగి వస్తారా? అంటే మత్తులో ఉన్న వీరారెడ్డి, నేను ఫ్రీ ఇప్పుడే అయ్యే అందుకే వచ్చా. అంటే విజయ, ఏమైనా తిన్నారా? తాగి ఇటే వచ్చారా? అంటే వీరారెడ్డి, తాగిన తర్వాత తిని నేను కలిసి వెళ్దామని ఇటు వచ్చా. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు? అంటే విజయ, వినే మూడ్‌లో మీరున్నా, చెప్పే మూడ్‌లో నేను లేను. మీ హ్యాపీనెస్‌లో మీరున్నారు. తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను. మీరు పడుకోండి అనగానే వీరారెడ్డి పడుకుంటాడు.